నన్ను అడగనివ్వండి. ఇప్పుడు మీ పిల్లలు ఉన్నారు. చక్కగా దేవుడిచ్చిన సంతానం. నువ్వు ఎంతో చక్కగా నేర్పించుకున్నావు. చక్కగా వారికి చదువు అన్నీ కూడా చేసావు. వారు రేపొద్దున మంచి స్థితిలో ఉన్నారు. మంచి స్థితిలో ఉన్నటువంటి ఆ పిల్లలు మంచి ఉద్యోగం వచ్చింది. నెలకొచ్చేసి ఓ 50,000-70,000 రూపాయలు సంపాదించే ప్రయోజకుడిగా మారాడు. అలాంటి ప్రయోజకుడిగా మారినటువంటి ఆ కుమారుని చూసిన తల్లిదండ్రులు చాలా సంతోషిస్తారు. మంచిది, ఆటి వరకు బాగుంది. మరి అదే కుమారుడు అంత ఉద్యోగం సంపాదించుకొని, వింటున్నారా, అంత జీతం సంపాదించుకొని, అంత పలుకుబడి పేరు కలిగినటువంటి అదే కుమారుడు చెడిపోతే, అదే కుమారుడు నీ కళ్ళతో నువ్వు చూసావు, మంచి స్థితిలో ఉన్నారు, మంచి ఆఫీస్ రూమ్లో కూర్చున్నాడు, మంచి ఆఫీసర్లో ఉన్నాడు, మంచి నలుగురిలో చాలా చక్కటి డ్రెస్ మెయింటైన్ చేస్తున్నాడు. మరి అదే కుమారుడు ఏదో అట్రాక్ట్ అయ్యి చెడు వ్యసనాలకు, తాగుడికి, తిరుగుడికి, సినిమాలకు అట్రాక్ట్ అయ్యి మరి ఈ రోజున ఆ ఉద్యోగం కోల్పోయి, ఆ డ్రెస్ కోల్పోయి, ఆ జీవితాన్ని కోల్పోయి ఇప్పుడు తీరా చూస్తే ఆ కుమారుడు రోడ్డు పక్కన అడుక్కొని తినే స్థితిని పొందుకొని ఉంటే ఆ తల్లిదండ్రులకు ఎంత ఏడుపు వస్తుంది? ఏడుస్తాడా?